నమస్తే, నేను మీ అశోక్ గౌడ్ని మాట్లాడుతున్నాను. వారధి 007 ఛానల్. ఈరోజు మే 8వ తారీఖు నాడు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడ్డ కాడికెళ్ళి కూడా, ఈ దేశ స్వతంత్రం వచ్చిన కాడికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ కాడికెళ్ళి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గవర్నమెంట్ హాస్పిటళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, నీలఫర్ కావచ్చు, ఎంఎన్జీ హాస్పిటల్ కావచ్చు, ఇట్లా రకరకాల హాస్పిటల్స్ అన్నీ చాలా వరకు ఉంటాయి. అక్కడికి చాలామంది ప్రజల పోనీకి ఎందుకు భయపడతారంటే, అక్కడ నీట్నెస్ ఉండడం కానీ, ఇలాంటి చెత్తా చెదం ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ, మరి కేర్ టేకింగ్ సరిగా ఉండదు. కాబట్టి చాలామంది ప్రజలు పోవడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి రాష్ట్ర పెద్దలు ఇంకా ఎవరైనా కావచ్చు, దయచేసి మానిటరింగ్ వ్యవస్థను తీసుకురావాలి. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మినిస్టర్ అయినా ప్రతి నెల ఒకసారి కంపల్సరీ ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేసి అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఇంకా మౌలిక వసతులు ఏమి కావాలి, అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏం కావాలి, అక్కడ వారికి కావాల్సిన సామాగ్రి ఏంది, మెడిసిన్ ఏంది, పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండు ఇస్తే ఏ పథకం కూడా అవసరం ఉండదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే కేవలం మీరు బస్సు ఉచితం అంటారు, కరెంటు 200 యూనిట్లు ఉచితం అంటారు. ఇలా రకరకాల అన్నీ చూసుకుంటే కూడా ఒక్కసారి ఏదన్నా పెద్ద రోగం కానీ ఏదైనా వస్తే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మీరు ఆరోగ్యశ్రీ అంటూ ఉన్నారు, కానీ చాలా హాస్పిటల్లో దాన్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ యొక్క రాష్ట్ర యంత్రాంగం ఒక విషయాన్ని పెట్టుకోవాల్సిన కోరుచున్నాం. ఇది మా డిమాండ్ కాదు, ఇది మా రిక్వెస్ట్ మాత్రమే. దయచేసి రాష్ట్ర పెద్దలందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీని ప్రతి హాస్పిటల్లో ఖచ్చితంగా ఆ యొక్క పేషెంటు ఆ హాస్పిటల్ నమ్మి పోయిండు కాబట్టి మా హాస్పిటల్లో ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తించదనే మాట రాకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాను. ఆరోగ్యశ్రీ మీరు 10 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. మనిషికి ఏ రోగం వచ్చినా ఆ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే అధికారం, హక్కు ఉన్నది. కాబట్టి ప్రతి హాస్పిటల్ కూడా, కార్పొరేట్ వ్యవస్థ హాస్పిటళ్ళు అన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క పేషెంట్ పోయినప్పుడు ఆ పేషెంట్ విలువ ఇచ్చి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కింద ఆ యొక్క వ్యక్తికి ట్రీట్మెంట్ చేయాల్సిందే కోరుచున్నాం. మీరు ఎలాగో 10 లక్షల రూపాయలు కేటాయించారు ఆరోగ్యశ్రీకి పైన, ఆ 10 లక్షల రూపాయల వరకు ఆ యొక్క కార్పొరేట్ వ్యవస్థ ఖచ్చితంగా ఈ యొక్క ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై హింద్. ఇట్లు వారధి ఛానల్ 007. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుచున్నాం.